ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న ఆదివారం జరిగిన గుంటూరులో రాష్ట్ర స్థాయి పోటీలు కర్రసాంకి వెళ్ళడం జరిగింది. 4 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్స్ అందుకున్నానండి. దీని అంతటికి కారణమైన మా తల్లిదండ్రులకి, మా గురువు గారులందరికీ ధన్యవాదాలండి. మా గురువు గారు నేర్పించిన ఆయన విమలాదిత్య గారు, విజయాదిత్య గారు, మహేంద్రాదిత్య గారు నేర్పించారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా నాన్నగారు ఆత్మరక్షణగా కళ నేర్పించారండి. నేను ఆత్మరక్షణగానే కాకుండా కళ కింద కూడా తీసుకుని రాష్ట్ర స్థాయిలో మరియు నేషనల్స్ లో కూడా గోల్డ్ మెడల్ కొట్టాలనుకుంటున్నాను. నా పేరు రాయడ్ సౌజన్య అండి. మా పాప జ్యోత్స్నని ఈ స్టేజ్ కి తీసుకొచ్చినందుకు దానికి విద్య నేర్పించిన గురువు గారు అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ డాడీకి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంట్రెస్ట్ వల్ల పిల్లకి చెప్పడం, ప్లస్ ఈ సమాజంలో ఆడపిల్లలా పెంచకూడదు, ఒక ఆడపులిలా పెంచాలి నా పిల్లల్ని అనేది ఆయన కోరిక. సో ఆ ఇంట్రెస్ట్ ద్వారా ఆయన ఇక్కడికి తీసుకురావడం, ఆయనకి డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి అంబాజీపేట నుంచి అమలాపురం వరకు తీసుకొచ్చి నేర్పించడం జరిగింది. ఆ అమ్మాయి కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా నేర్చుకున్నది. నేర్పించిన గురువు గారు అందరూ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా నేర్పించారు. ఈ రోజు మా అమ్మాయి స్టేజ్ లో ఉన్నదంటే దానికి కారణం ఒకటి వాళ్ళ ఫాదర్ అయితే, రెండోది దానికి విద్య నేర్పించిన గురువులండి. వీళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంత స్టేజ్ కి తీసుకొచ్చినందుకు వారి గురువు గారు అందరికి చాలా థ్యాంక్స్. 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా మా ఉపాధ్యక్ష వారి వంశం ఇక్కడ పౌరత్వం చేస్తూ ఆయుర్వేదము, యోగాభ్యాసము, అలాగే కరసాము, కతిసాము ఇత్యాది విద్యలన్నీ, ఆత్మ విద్య అన్ని నేర్పుతూ మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కండవల్లి శేషయ్య గారు, అబ్బిరెడ్డి రామదాసు గారు, కోన ఆంజనేయులు గారు ఇత్యాది ప్రముఖులు అందరూ కూడా అనేక మంది విద్యార్థులను తయారు చేసి ఈ ఆత్మవిద్యలో తర్ఫీదిస్తూ వారందరూ కూడా అనేక మంది విద్యార్థులను తయారు చేశారు. అలాగే మా తాతగారైనటువంటి ఉపాధ్యక్ష అప్పన్న సింగ్ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి స్వాతంత్రోద్యమ సమయంలో రాజీనామా చేసి ఈ ఆత్మవిద్య అందరికీ కూడా నేర్పడం జరిగింది. తదనంతరం మా తండ్రి గారు అయినటువంటి ఉపాధ్యక్ష కృష్ణమూర్తి గారు కూడా అనేక మందికి నేర్పుతూ మాకు నేర్పడం జరిగింది. మా తండ్రి గారి యొక్క కోరిక ఏమిటంటే మన విద్య అందరికీ నేర్పాలి, ఆత్మవిద్యలు అందరికీ కావాలి అనే సంకల్పంతో మాకు ఉపదేశిస్తే ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా మా యొక్క ఉపద్రష్ట సోదరులు ఉపద్రష్ట నాగాదిత్య, విక్రమాదిత్య, విజయాదిత్య, విమలాదిత్య, మహేంద్రాదిత్య, ఆదిత్య కుమార్, వినయాదిత్య ఇత్యాది మేమందరం కూడా ఆత్మవిద్యలు నేర్చుకుని సుమారుగా ఒక 60 మంది విద్యార్థులు మా దగ్గర రావడం జరిగింది. అందులో ఆడపిల్లలు 15 మంది వచ్చారు. అందులో ఈ యొక్క పిల్లలిద్దరూ కూడా చక్కటి ప్రదర్శన చూపించి ఉండడం వల్ల వారిని రాష్ట్ర స్థాయి పోటీలకి, గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కరసాగు పోటీలకి పంపడం జరిగింది. ఆ పోటీల్లో ఈ పిల్లలిద్దరూ కూడా గోల్డ్ మెడల్స్ 5 సంపాదించారు. అలాగే ఆల్రౌండ్ ప్రతిభలో కూడా గోల్డ్ మెడల్ సంపాదించి మన యొక్క కోనసీమ యొక్క ప్రఖ్యాతని తెలియజేసింది. చక్కటి ప్రదర్శన ఇచ్చి మన కోనసీమకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది ఆ చిన్నారి. ఇంకా నేర్చుకోవాల్సిన విద్య చాలా ఉంది. తద్వారా అందులో ఈ రోజుల్లో మహిళలు కూడా ఆత్మవిద్య నేర్చుకుని ఆత్మరక్షణ కోసం వారందరూ కూడా ప్రయత్నం చేయాలి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.